డాక్టర్ ఎన్ జెన్సీ గారి జీవితం గురించి వివరాలు. తమిళనాడులో మొదటి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ ఎన్ జెన్సీ గారు తమిళనాడులో తొలి ట్రాన్స్జెండర్ మహిళగా PhD పూర్తి చేసి చెన్నైలోని ప్రముఖ లోయోలా కాలేజీలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులైనారు. ఓదార్పుతో నిండి ఉన్న జీవితం. ఆమె తిరువూర్ జిల్లా తిరునాతి అనే గ్రామం నుండి వస్తారు. చిన్నప్పటి నుంచి ఆర్థికంగా సామాజికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు. PhD చదివేటప్పుడు ట్యూషన్లు చెప్పడం, ఈవెంట్లు యాంకరింగ్ చేయడం, రేడియోలో అనౌన్సర్గా పనిచేయడం లాంటి ఉద్యోగాలతో డబ్బు సంపాదించి తన విద్య ఖర్చులు చెల్లించారు. జెండర్ మార్చే శస్త్రచికిత్స కోసం కూడా ఆమె తానే స్వయంగా సంపాదించుకున్న డబ్బుతో చేసుకున్నారు. ఆమెను లోయోలా కాలేజ్ సిబ్బంది మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ బేసిన్ పై పనిచేస్తున్నారు. ఆమె ఆకాంక్ష ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో పర్మనెంట్ పోస్ట్ కావాలని, దాంతో మరిన్ని ట్రాన్స్జెండర్ విద్యార్థులు స్ఫూర్తి పొందగలుగుతారు. తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఆమెను సోషల్ మీడియాలో అభినందిస్తూ విద్య ద్వారా మార్పు సాధించిన స్ఫూర్తికల ప్రేరణ అని ప్రశంసించారు. డాక్టర్ జెన్సీ మాటల్లో, ఇది నా కోసం మాత్రమే కాదు, నా ట్రాన్స్జెండర్ సోదరులు సోదరిమణుల విజయం. విద్య అనేది మనుషుల ప్రవర్తనను మార్చే శక్తి. దయచేసి ఒక ట్రాన్స్జెండర్ గా వేరుగా చూడకండి, ఇంటి నుంచి వెళ్ళగొట్టకండి, వారిని చదివించండి. ఆమె సమాజంపై ప్రభావం. ఆమె ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. లింగ సామ్యాన్ని, విద్యలో సమాన అవకాశాలను ప్రతిపాదించే చిహ్నంగా నిలుస్తున్నారు. ట్రాన్స్జెండర్ సమాజానికి మద్దతుగా మారుతున్న మార్పులలో ఈ విజయాన్ని ఒక పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.